హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ జనార్దన్. వెల్కమ్ టు ఎక్స్ట్రా క్లాస్. ఈరోజు మనం గ్రామ్ అటామిక్ మాస్ గురించి, గ్రామ్ మాలిక్యులర్ మాస్ గురించి ఒకసారి చెప్పుకుందాం అనమాట. చాలా సింపుల్ టాపిక్, చిన్నది. సో ఇప్పుడు గ్రామ్ అటామిక్ మాస్ ఏంటి, అసలు ఇది గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఏంటో చూద్దాం అనమాట. సపోజ్ ఇక్కడ ఏంటంటే రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. రిలేటివ్ అటామిక్ మాస్ ఇన్ ఎలిమెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ ఈజ్ కాల్డ్ ద గ్రామ్ అటామిక్ మాస్ అనమాట. సో అంటే ఏం లేదండి, సింపుల్గా సపోజ్ ఒక హైడ్రోజన్ తీసుకున్నాం. హైడ్రోజన్ 1 యూనిట్ కదా అటామిక్ మాస్ అనేది. అటామిక్ మాస్ 1 యూనిట్ అనమాట. 1 యూనిట్ కదా. సపోజ్ 1 యూనిట్ ఆఫ్ హైడ్రోజన్, దీన్ని మనం గ్రామ్స్లో చెప్పాలంటే దీని అటామిక్ మాస్ని 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే సపోజ్ ఆక్సిజన్ తీసుకుంటే ఎంత, 16 గ్రామ్స్, 16 యూనిట్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అంటే అటామిక్ మాస్ ఆక్సిజన్ ఎంత, 16 యూనిట్స్ అనమాట ఆక్సిజన్. దీన్ని ఎక్స్ప్రెస్ చేయడమే జస్ట్ గ్రామ్స్లోకి. ఎంత అటామిక్ మాస్ అనేది ఉంటుందో, ఆ అటామిక్ మాస్ ఎన్ని యూనిట్స్ అయితే ఉంటుందో దాన్ని జస్ట్ డైరెక్ట్గా మనం గ్రామ్స్లో చెప్పుకుంటాం అనమాట. దీన్నే గ్రామ్ అటామిక్ మాస్ అని అంటాం అనమాట. సపోజ్ సోడియం అనుకోండి, 23 యూనిట్స్. సోడియం అటామిక్ మాస్ ఎంత, 23 సోడియం అనమాట. దీన్ని గ్రామ్ అటామిక్ మాస్లో చెప్పాలంటే 23 గ్రామ్స్ అని చెప్పుకుంటాం. అలాగే సింపుల్ ఇంకేం లేదండి. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనుకోండి. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఏం చెప్తాం ఇక్కడ సింపుల్గా, దీనికి గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఇక్కడ జస్ట్ మాలిక్యూల్స్, ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అయితే ఉంటాయో దాన్ని మళ్ళీ గ్రామ్స్లో చెప్పడమే అనమాట. సింపుల్గా చెప్పాలంటే గ్రామ్ మాలిక్యులర్ అయితే రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అటామిక్ మాస్ అంటే రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అంటే అటామిక్ మాస్ ఎంతైతే, ఎన్ని అటామిక్ మాస్ ఎంతైతే, ఎన్ని యూనిట్స్ అయితే ఉంటుందో దాన్ని గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయడమే గ్రామ్ అటామిక్ మాస్. ఎన్ని మాలిక్యూల్స్, అంటే మాలిక్యులర్ మాస్ అనేది ఎంతైతే ఉంటుందో దాన్ని గ్రామ్స్లో చెప్పడమే మాలిక్యులర్ మాస్ అనమాట. గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనమాట. మాలిక్యూల్స్ మాలిక్యులర్ మాస్ అనేది ఎంతైతే, ఎన్ని యూనిట్స్ అయితే ఉంటుందో దాన్ని గ్రామ్స్లో మనం యాడ్ చేస్తే అది గ్రామ్ మాలిక్యులర్ మాస్ అవుతుంది. అటామిక్ మాస్ అనేది ఎంత అయితే అటామిక్ మాస్ ఎంత యూనిట్స్ అయితే ఉంటుందో దాన్ని ముందు గ్రామ్ అనేది యాడ్ చేసామంటే అది గ్రామ్ అటామిక్ మాస్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, హైడ్రోజన్ ఒక 1 యూనిట్ అనుకుంటే అటామిక్ మాస్ అనేది, దాని తాలూకా గ్రామ్ అటామిక్ మాస్ ఎంత అవుతుందంటే 1 గ్రామ్ అవుతుంది. అలాగే సపోజ్ ఇప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు వాటర్ తీసుకోండి, H2O వాటర్ కదా. వాటర్ తాలూకా మాలిక్యులర్ మాస్ ఎంత, HOH. దీని తాలూకా అటామిక్ మాస్ ఎంత, 18. H1 ఎంత, H1 ఆక్సిజన్ 16, టోటల్ 18 కదా అటామిక్ మాస్ అనేది. సో టోటల్ 18 యూనిట్స్ అనేది మాలిక్యులర్ మాస్ అనమాట. 18 యూనిట్స్ అనేది. మరి దీన్ని గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎంత, 18 గ్రామ్స్ అంతే. జస్ట్ గ్రామ్స్ అనేది మనం ఆ మాలిక్యులర్ మాస్ అనేది ఎంతైతే ఉంటుందో దాన్ని జస్ట్ గ్రామ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అలాగే సపోజ్ ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకోండి. ఆక్సిజన్ మాలిక్యూల్ ఎంత, మాలిక్యులర్ మాస్ 16 రెండు ఉన్నాయి కదా ఆక్సిజన్ అటమ్స్. సో టోటల్ 32 దీని తాలూకా మాలిక్యులర్ మాస్ అనమాట. 32 యూనిట్స్ అనమాట. 32 యూనిట్స్ అనుకుంటే దీని తాలూకా మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది, 32 గ్రామ్స్. దట్స్ ఇట్, అంతేనండి. మాలిక్యులర్ మాస్ అంటే, అటామిక్ మాస్ అంటే ఇంకేమీ లేదు. జస్ట్ మనకి అటమ్స్ అంటే ఏ అటమ్ ఇస్తే ఆ అటమ్ తాలూకా అటామిక్ మాస్ కట్టి జస్ట్ గ్రామ్ అనేది యాడ్ చేయడమే గ్రామ్ అటామిక్ మాస్ అనమాట. జస్ట్ దీనికి మాలిక్యులర్ మాస్కి అయితే దీని మాలిక్యులర్ మాస్ ఎంత అయితే ఉంటుందో దానికి జస్ట్ గ్రామ్ అనేది యాడ్ చేస్తే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అవుతుంది అనమాట. సో ఈ అటామిక్ మాస్ అనేది దేనికి అప్లికేబుల్ అవుతుంది, యాటమ్స్కి. గ్రామ్ అటామిక్ మాస్ అనేది యాటమ్స్కి, అయాన్స్కి. దీనికి గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేది దేనికి, మాలిక్యూల్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. దీన్ని గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని అంటాం అనమాట.
మాలిక్యూల్స్కి మనకి అప్లికేబుల్ అవుతుందన్నమాట. సో వీటినే మనం, ఇది గ్రామ్ అటామిక్ మాస్, ఇది గ్రామ్ మాలిక్యులర్ మాస్, అంతే కదా. సో ఈ రెండింటినే మనం ఏమంటామంటే దీన్ని మనం మోలార్ మాస్ అంటాం అనమాట. వీటిని మనం మోలార్ మాస్ అంటాం. అంటే గ్రామ్స్లో చెప్పేదాన్ని. అటామిక్ మాస్ని గ్రామ్ యాడ్ చేస్తే గ్రామ్ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్ని గ్రామ్ యాడ్ చేసుకుంటే ఇంత మాలిక్యులర్ మాస్ ఉంటుంది, దాన్ని గ్రామ్ యాడ్ చేసుకుంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ అనేసి చెప్పుకుంటాం అనమాట. దీన్నే మనం మోలార్ మాస్ అని కూడా అంటాం అనమాట. సపోజ్ సింపుల్గా మాస్ ఆఫ్ వన్ atom of hydrogen ఎంత? మాస్ ఆఫ్ 1 atom of hydrogen, మాస్ ఆఫ్ 1 atom of hydrogen ఎంత? 1 యూనిట్, అంతేనా? మాస్ ఆఫ్ 1 atom of hydrogen is 1 యూనిట్. అయితే మరి 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? మనం ముందు చెప్పుకున్న మోల్ కాన్సెప్ట్లో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో 6.022 into 10^23 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 10^23 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. మరి ఇది 10^23 హైడ్రోజన్ యాటమ్స్ అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అనే కదా. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్. ఏదన్నా ఇక్కడ రిలేషన్ ఏమైనా మీకు తెలుస్తుందా? అర్థమవుతుందా? మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే, మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ హైడ్రోజన్, దాని అటామిక్ మాస్ ఎంత? 1 atom ఆఫ్ హైడ్రోజన్ 1 యూనిట్. అంతే హైడ్రోజన్ తాలూకా అటామిక్ మాస్ అనేది 1 యూనిట్ అనమాట. 1 యూనిట్ కదా. అయితే మరి ఇక్కడ గ్రామ్ అటామిక్ మాస్లో చూసుకుంటే ఎంత అవుద్ది? 1 గ్రామ్ అవుద్ది. గ్రామ్ అటామిక్ మాస్లో చూసుకుంటే 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇందులో ఎన్ని యాటమ్స్ అనేవి ఉంటాయి? 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో 6.022 into 10^23 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. అవగాడ్రో నెంబర్ అనమాట. మోల్ అవగాడ్రో ఎన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. ఎన్ నెంబర్ అంటే ఎన్ వాల్యూ అంతా 6.022 into 10^23 హైడ్రోజన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇది ఎంతకి ఈక్వల్? మాస్ ఆఫ్ 1 మోల్. ఎన్ నెంబర్ అంటే ఎంత? 1 మోల్ కదా. 1 మోల్ అంటే 6.022 into 10^23. మన మోల్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా. లైక్ అలాగే అనమాట. సపోజ్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ తాలూకా మాలిక్యులర్ మాస్ ఎంత? 18 యూనిట్స్. సపోజ్ H2O, ఇది వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. దీని తాలూకా మాలిక్యులర్ మాస్ ఎంత? 18 యూనిట్స్ మాలిక్యులర్ మాస్. ఇది అటామిక్ మాస్. సో ఇది వాటర్ మాలిక్యూల్ తాలూకా మాలిక్యులర్ మాస్ 18 యూనిట్స్. అయితే 18 grams ఆఫ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే 18 grams ఆఫ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి ఇందులో మాలిక్యూల్స్ అనేవి? 6.022 into 10^23 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి ఇందులో? 6.022 into 10^23 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఇందులో. 6.022 into 10^23 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. అంటే దీని మాస్ ఎంత? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనమాట. దీని మాస్ అంటే దీని మీనింగ్ ఏంటి? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ వాటర్ అనమాట ఇది. సో ఇక్కడ యాటమ్స్లో చెప్పుకున్నాం కదా. యాటమ్స్ అంటే హైడ్రోజన్ సింపుల్గా తీసుకుంటే ఒక హైడ్రోజన్ తీసుకున్నాం, ఒక ఆక్సిజన్ తీసుకున్నాం. సపోజ్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. ఆక్సిజన్ తీసుకుంటే ఏమవుతుంది? మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్. మాస్ ఆఫ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్ ఎంత అవుద్ది? 16 అవుద్ది. 16 యూనిట్స్ అవుద్ది అనమాట. సో 16 grams ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు 6.022 into 10^23 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి అనమాట. 16 grams ఆఫ్ అంటే దీన్ని మోల్స్లో ఎన్ని మోల్స్ ఉంటాయి ఇందులో? 16 grams ఆఫ్ ఆక్సిజన్ అంటే 1 మోల్ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. సో 1 మోల్ ఆక్సిజన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి? 6.022 into 10^23 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. అదే అంటే దీని మీనింగ్ ఏంటి? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ కి సమానం అనమాట. లైక్ ఇది యాటమ్ మాలిక్యూల్ తీసుకుంటే ఒక హైడ్రోజన్ H2O తీసుకున్నా, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ O2 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ O2 తీసుకుంటే
O2 తీసుకున్నాం అనుకోండి, దీని తాలూకు అటామిక్ మాస్ ఎంత? O2ది 32 యూనిట్స్. మరి గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎంత? 32 గ్రామ్స్. అంతే. అసలు అటామిక్ మాస్ అనేది O2కి 32 యూనిట్స్ ఉంటే గ్రామ్ మాలిక్యులర్కి ముందు గ్రామ్ తగిలించడమే, ఇంకేం లేదు. 32 గ్రామ్స్ అనమాట. మరి 32 గ్రామ్స్ అంటే ఎన్ని మోల్స్ ఉంటాయి? 1 మోల్ ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి? 6.022 into 10^23 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. 6.022 into 10^23 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇదనమాట. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే గ్రామ్ మాలిక్యులర్ మాస్, గ్రామ్ అటామిక్ మాస్ అనేది చెప్పుకున్నాం. గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏం లేదండి, జస్ట్ అటామిక్ మాస్ అని మనం ఎన్ని యూనిట్స్ అయితే ఉంటుందో మనం అటామిక్ మాస్ అని జస్ట్ గ్రామ్స్లో చెప్పడం అనమాట. సో అలాగే మాలిక్యూల్స్ అనేవి ఎన్నైతే ఉంటాయో దాన్ని జస్ట్ గ్రామ్స్ తగిలించడమే, ఇంకేం లేదు. ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, హైడ్రోజన్ తీసుకుంటే 1 యూనిట్ అనుకుంటే దాంతో అలాగ గ్రామ్ అటామిక్ మాస్ అనేది ఎంత అవుతుందంటే 1 గ్రామ్ అవుతుంది. ఆక్సిజన్ తీసుకుంటే ఒక 16 యూనిట్స్ అనుకుంటే దాని గ్రామ్ అటామిక్ మాస్ ఎంత అవుద్ది? 16 గ్రామ్స్ అవుద్ది. అలా అనమాట. సోడియం తీసుకుంటే 32, కార్బన్ తీసుకుంటే 12 యూనిట్స్ ఉంటుంది. దాని అటామిక్ మాస్ 12 అనుకుంటే దాని గ్రామ్ అటామిక్ మాస్ ఎంత అవుద్ది? 12 గ్రామ్స్ అవుద్ది. దట్స్ ఇట్. అంటే దీన్ని గ్రామ్ అటామిక్ గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. అలాగే గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఏం లేదు, ఒక మాలిక్యూల్కి ఎంత మాలిక్యులర్ మాస్ అనేది ఉంటుందో మాలిక్యూల్కి మాలిక్యులర్ మాస్ ఉంటుంది, యాటమ్కి అటామిక్ మాస్ అనేది ఉంటుంది. సో ఈ మాలిక్యూల్లో వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఒక 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. అదే దాని మాలిక్యులర్ మాస్ 18 కాబట్టి 18 గ్రామ్స్ అవుతుంది. అలాగే అలాగే O2 మాలిక్యూల్ తీసుకుంటే 32 యూనిట్స్ అవుతుంది కాబట్టి దాని మాలిక్యులర్ మాస్ 32 గ్రామ్స్ అనేది అవుతుంది అనమాట. సో ఇది రిలేషన్ చూసుకున్నాం కదా, గ్రామ్కి అసలు 1 గ్రామ్ ఏంటి, మోల్ ఏంటి, దాని తాలూకా అటామిక్ మాస్కి, గ్రామ్కి, మోల్కి చిన్న రిలేషన్ అనమాట ఇది. లైక్ ఒక మాస్ ఆఫ్ ఒక మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్, అంటే 1 యూనిట్. దాని మాస్ ఎంత? 1 యూనిట్ కదా. 1 గ్రామ్ ఒక ఆటమ్ తాలూకు మాస్ 1 యూనిట్ అనుకుంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ అంటే 2 యూనిట్స్ అవుతుంది. 3 హైడ్రోజన్ ఆటమ్స్ 3 యూనిట్స్ అవుతుంది. అలాగనమాట. సో దాని గ్రామ్ అటామిక్ మాస్ ఎంత? 1 ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ తాలూకు గ్రామ్ అటామిక్ మాస్ ఎంత? 1 గ్రామ్. గ్రామ్ అటామిక్ మాస్ 1 గ్రామ్, అటామిక్ మాస్ 1 యూనిట్, గ్రామ్ అటామిక్ మాస్ 1 గ్రామ్, లైక్ అలా అనమాట. నెక్స్ట్ దాంతో 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ 1 యూనిట్, లేదంటే 1 యూనిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనొచ్చు, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనొచ్చు. సో అందులో ఎన్ని మోల్స్ ఉంటాయి? n నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. n మీన్స్ అవగాడ్రో నెంబర్ అనమాట. దాని తాలూకా వాల్యూ 6.022 into 10^23 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 1 యూనిట్ ఆఫ్ హైడ్రోజన్లో మాస్ వేరు, ఎన్ని హైడ్రోజన్ ఆటమ్ వేరు అనమాట. ఈ 1 యూనిట్ ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 6.022 into 10^23 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ని మనం మోల్ అంటాం. ఇప్పుడు డజన్ అంటే 12, అలాగే 6.022 into 10^23 అంటే 1 మోల్. అలాగే పెయిర్ అంటే జత అంటే 2, మోల్ అంటే 6.022 into 10^23, లైక్ అలా అనమాట. ఇది నెక్స్ట్ అంటే మోలార్ మాస్. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్ ఏంటి? మాలిక్యులర్ మాస్ అంటే ఏదైనా మాలిక్యూల్ తీసుకుంటే అది ఎంత మాస్ ఉంటుందో, ఎన్ని యూనిట్స్ ఆఫ్ మాస్ ఉంటుందో అన్ని గ్రామ్స్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.